మాస్టర్స్ సార్ చెప్పారు కదా జాన్ జయత్ గురించి. ఇది 25వ సంవత్సరం ఈ మ్యాగజైన్ ప్రారంభించి 2001లో ప్రారంభమైంది. మరి ఎక్కడ ప్రోగ్రాం జరిగినా నేను వస్తాను, కౌంటర్ పెట్టుకుంటాను. ఇక్కడ కౌంటర్ పెట్టున్నాను. మ్యాగజైన్లు ఉన్నాయి, ఆదర్శ సూత్రాలు ఉన్నాయి, ఈ విధంగా బ్యాడ్జెస్ ఉన్నాయి. ఒక్కసారి విజిట్ చేయండి. ప్రతి ఇంటిలో ప్రతి తెలుగు కుటుంబానికి నేను చేరాలి జాన్ జయత్ రూపంలో అన్నారు. ఎంతో కాదు, సంవత్సరానికి 500 రూపాయలు, నెలకు 50 రూపాయలు. అది 1 ఇయర్ కడితే ఇంకా 100 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది. అదే రిజిస్టర్ పోస్ట్, కొన్ని చోట్ల పోస్టల్ ప్రాబ్లం ఉంది, అలాంటి చోట్ల 200 రూపాయలు అదనంగా కడితే రిజిస్టర్ పోస్ట్ ద్వారాగా మీకు వస్తుంది. ఆర్టికల్ డిస్పాచ్డ్, ఆర్టికల్ డెలివర్డ్, బార్ కోడ్ అన్నీ ఉంటుంది. తప్పకుండా మిస్ అవ్వకుండా వస్తుంది. ఆర్డినరీ పోస్ట్ అయితే కొన్ని చోట్ల మిస్ అవుతుంది. ఒక 15 రోజులుగా మన జిల్లాలోనే తిరుగుతున్నాను. అనేక సెంటర్లు తిరగడం జరిగింది. అక్కడంతా కూడా ఏమడుగుతున్నా అంటే, ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి పిరమిడ్స్ కట్టించుంటారు, కేర్ సెంటర్ నిర్వహిస్తుంటారు. ఒక 10 మ్యాగజైన్లు తీసుకొని ఈ సంవత్సరం మీ యొక్క సహకారం అందించండి మ్యాగజైన్కు అని అడుగుతున్నాను నేను. మరి కాబట్టి ఎంతో ఖర్చు పెడుతుంటాం, ఎంతో చేస్తుంటాం. పత్రిజీ ఆదర్శ సూత్రాల్లో కూడా రెండవది ధ్యానం చేస్తేనే సరిపోదు, స్వాధ్యాయం కావాలి, అంటే బుక్స్ చదవాలన్నారు. లక్ష్య ఆధ్యాత్మిక గ్రంథాల సారమే ఈ జాన్ జయత్ మ్యాగజైన్. పుస్తకాలు చదివిందంతా మా దగ్గర ఇచ్చి అండర్లైన్ చేసి ఇచ్చారు. దాన్ని మనం ప్రతి నెల ఒక్కొక్క ఆర్టికల్స్ తీసుకొని వేరే వేరే మాస్టర్ల యొక్క జీవిత విశేషాలతో పాటు వేస్తున్నాం. ఈ నెల పాకలపాటి గురువు గారి గురించి వేసాం, మహర్షుల గురించి. ఒక్కొక్క నెలలో ఒక్కొక్క ముఖ చిత్రంతో అద్భుతంగా 84 పేజీలతో మల్టీ కలర్లు మీ ఇంటికి వస్తుంది. నెలకు 50 రూపాయలతో పత్రిజీ పత్రిక రూపంలో మీ ఇంటికి వస్తారు. ఆహ్వానించాలని మనసారా కోరుకుంటున్నాను. ఎవరైతే కేర్ సెంటర్స్ పిరమిడ్స్ నిర్వహిస్తున్నారో, ఎవరైతే సీనియర్ మాస్టర్స్ ఉన్నారో, ప్రచారంలో భాగంగా లోక కళ్యాణ కార్యక్రమాల్లో భాగంగా మీరు ఒక 5,000 రూపాయలు పంపిస్తే మీ తరఫున లైబ్రరీలకు కానీ ఓల్డేజ్ హోమ్లకు కానీ 10,000 అడ్రస్లు మేము సేకరించున్నాం, వాళ్ళకి పంపిస్తాం. తప్పకుండా మీ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరుకున్నాం. ఈ యొక్క 25 సంవత్సరాలుగా ఎలాంటి కమర్షియల్ యాడ్ లేకుండా ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ యొక్క సహాయ సహకారాలతోనే ఈ మ్యాగజైన్ నడుస్తుంది. కాబట్టి అక్కడ కౌంటర్ ఉంటుంది, మీరు సహకరించాలని మనసారా కోరుకుంటూ థ్యాంక్ యూ. అద్భుతమైన కార్యక్రమానికి మనం ఈరోజు శ్రీనివాసరెడ్డి గారి ద్వారాగా మనందరూ కలిసి శంకుస్థాపన చేసుకున్నాం. రాబోయే కాలంలో ఆ బిల్డింగ్స్ అన్ని అద్భుతంగా నిర్మాణం జరిగి పత్రిజీ కళల కన్నా ధ్యాన సామ్రాజ్యాన్ని స్థాపించాలంటే మనం ప్రతి ఒక్కరూ కూడా కొంత సమయాన్ని, కొంత డబ్బును, శ్రమను వెచ్చిస్తే పత్రిజీ కళల కన్నా ధ్యాన సామ్రాజ్యం తప్పకుండా నెరవేర్చగలం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. నా పేరు రంగారావు. మన గురువుగారు ఏదైతే 2010లో ట్రస్ట్ రిజిస్టర్ చేయించి అప్పటి నుంచి మినిట్స్ బుక్ ద్వారా మారుతూ వచ్చాం. ఈ మధ్య కొత్తగా మళ్ళీ ట్రస్ట్ సభ్యులు మారారు. వారందరినీ మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. పత్రి మేడం చైర్మన్గా పత్రి మేడం ఉన్నారు. గారపాటి కళాలక్ష్మి గారు వైస్ చైర్మన్గా ఉన్నారు. అలాగే పాత సభ్యుల్లో మాజర్ శాస్త్రి గారు, రెండు సభ్యులు శరణ్య శ్రీనివాస్ గారు, విజయభాస్కర్ రెడ్డి గారు, కానవరం శ్రీని గారు, సంగీత శ్రీనివాసరావు గారు, స్వర్ణ గారు, అనంతలక్ష్మి గారు, పెద్దివర్మ గారు, కుమార్ గారు, దయచేసి అందరూ పైకి రావాలి. ఒకసారి మనం అంగర చౌదరి గారు, ఈరోజు ఇక్కడ మనం చాలా ఆనందంగా ఈ అరుంధతి అన్నప్రసాద భవనం, వంటశాల, అదేవిధంగా వసతి సముదాయం సుమారు 100 రూములు వచ్చేటట్టు, 100 బెడ్లు వచ్చేటట్టు ఏర్పాటు చేసుకుని ఆ కార్యక్రమం శంకుస్థాపన చేసుకున్నాం. దీనికి అందరూ కూడా చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమం అతి త్వరలో మనం అది పూర్తి చేసుకోవాలి. దీని గురించి మన ట్రస్ట్ సభ్యులు ఒకళ్ళు మాట్లాడడం తక్కువ టైంలో. మనందరి ఆధ్యాత్మిక గురువు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారి మార్గదర్శకత్వంలో ఉన్న మనము మరి ఈరోజు ఆయన మార్గంలో నడుస్తూ అది ఆయన ఏదైతే ఆశయాలు మన ముందుంచి మరి భువనించి దివికే గారు మరి ఆయన యొక్క ఆశయాన్ని మనందరము కూడా ఏదైతే ఆయన చెప్పిన మాట, ఆయన చెప్పిన మార్గంలో నడుస్తూ అవధులు లేని ఆనందాన్ని పొందుతున్న మనం మరి ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరి మీద
ఉందా లేదా? మనందరం మీద ఆ బాధ్యత ఉంది కాబట్టే మరి ఈరోజు మరి గతంలో నేను మేనేజింగ్ ట్రస్టీగా చేశాను, మీ అందరికీ తెలుసు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు కూడా అధ్యక్షుడిగా ఉన్నాను. ప్రస్తుతం మళ్ళీ కోనసీమ జిల్లాకు అధ్యక్షుడిగా ఉండి ఇక్కడున్న పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని మేడం ఆదేశానుసారం ఈరోజు మరి ఆ మేడం సారథ్యంలో నడుస్తున్న ఈ ట్రస్ట్లో ఒక సభ్యుడిగా మళ్ళీ నేను కొత్తగా జాయిన్ అవ్వడం, మరి జాయిన్ అయిన తర్వాత మాట్లాడుకున్నప్పుడు మరి ఈ వశిష్ఠ గౌతమి శక్తి క్షేత్రం మొదటి నుంచి కూడా ఇందులో వర్క్ చేస్తున్నా కూడా పదవులు ఉన్నా లేకపోయినా కూడా నిరంతరం నాకు తెలిసినంత మట్టికి ఈ సొసైటీలో అడుగుపెట్టిన దగ్గర నుంచి మరి కంటిన్యూ ఈరోజు వరకు ఇదే ఆలోచన ఇదే భావంలో ఉంటూ మరి దీని అభ్యున్నతికి ఇక్కడ మనిషి నేను ఉన్నా లేకపోయినా దీని అభ్యున్నతికే కోరుకుంటూ మరి నా వంతు నేను చేసుకుంటూ వచ్చాను. ఈరోజు మళ్ళీ ట్రస్ట్ మెంబర్గా కూడా మరి మీ అందరి సహాయ సహకారాలతోటి ఇక్కడ ఏదైతే పత్రిజీ ఆలోచించారో ఆలోచన 100% ఇక్కడ నెరవేరుతుంది. 1% కూడా డీవియేషన్ లేకుండా ఎన్నిసార్లు ఈ కట్టడంలో మార్పులు చేయాలని అనుకున్నామో ఏ రోజు మార్పులు చేద్దామని అంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా ముందేదైతే అనుకున్నామో అదే జరుగుతూ వస్తుంది. ఈరోజు కూడా అదే జరుగుతుంది. అందులో భాగంగానే మరి ఈరోజు మళ్ళీ మేము అందరం కూడా కొత్త సభ్యులు మన పెద్దివర్మ గారు, కుమార్ గారు, మన స్వర్ణ గారు, అనంతలక్ష్మి గారు, తన చౌదరి గారు, మేము మళ్ళీ కొత్తగా కానీ మన సీని గారు కూడా ట్రస్ట్లో మళ్ళీ కొత్తగా జాయిన్ అవ్వడం అయింది. ఇందులో కొంత సభ్యులు బయటకు వెళ్ళడంతో. కానీ ఒకటి ఇది మాత్రం మేము ఓన్లీ ట్రస్ట్ మెంబర్లాగా ఉండి సేవకులుగా ఉండాలనే ఆలోచనతో ఇందులో జాయిన్ అయ్యాం. ఇప్పుడు కూడా దీంట్లో సేవ చేయాలనుకున్న ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది. అది ఎప్పుడూ మర్చిపోద్ది ఎవరు కూడా. నేను సవినయంగా చెప్తున్నాను, ఎంతమంది ఇందులో సర్వీస్ చేయాలనుకున్నా అందరినీ కూడా ఇక్కడ ఒక ట్రస్ట్ మెంబరు హోదాలో తీసుకుని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి మేము మాట్లాడుకున్న మాటలు మేము ముందు పెడుతున్నాను. ఇక్కడ మేము మాత్రం ఏంటంటే నిర్ణయాలు తీసుకోవడానికి ఎవరో ఒకరు ఉండాలి కాబట్టి ట్రస్టు ఇది అందరి భాగస్వామ్యంతో అందరి సహాయ సహకారాలతోటి మాత్రమే ముందుకెళ్తుంది. ఏ ఒక్కళ్ళు చేయగలిగేది కాదు. ఆ మహానుభావుడు ఎన్నోసార్లు చెప్పేవాడు. ఎందుకంటే ఒక్కొక్క నిర్మాణం ఒక్కొక్కడు కట్టేసి దాతలు ఉన్నారు, అలా కాదు. ఎక్కువ మందిని అడుక్కొని చేయమనేవాడు ఏ పని చేసినా. ఎక్కువ మందిని అడుక్కోవడం అంటే ఎక్కువ మందిని భాగస్వామ్యం చేయమనే. ఎందుకంటే వాళ్ళ కర్మ ఫలితాలు ప్రాపంచికంగా చేసుకున్న కర్మ ఫలితాలు దగ్ధం అవ్వాలి అని అంటే ఇటువంటి ఆధ్యాత్మిక కేంద్రాలు అందరినీ భాగస్వామ్యం చెయ్యి. మన కోసం మనం మన స్థితి కోసం మనం అడుక్కుంటే బాధ అనిపిస్తుంది. ఈ విశ్వ కార్యక్రమం ప్రకృతి కోసం అడుక్కుంటే ఎంతో ఆనందాన్ని ఉంది. అడుక్కోవడంలో నేను అంత ఆనందాన్ని పొందుతున్నాను. మరి అటువంటి ఈ కార్యక్రమంలో ఈరోజు మరి మొన్న వన్ వీక్ బ్యాక్ మేము జాయిన్ అయిన తర్వాత మీటింగ్లో మాట్లాడుకున్నప్పుడు మరి ప్రస్తుతానికి ఇంకా పిరమిడ్ నిర్మాణం ఈ వర్షాకాలం అయ్యి వర్షాకాలం తర్వాత కానీ దీన్ని వర్క్ చేయడానికి లేదు. కానీ ఇక్కడ డెవలప్మెంట్ కనబడాలి, వర్క్ చేయాలనే తపంతో అప్పుడు ఊహించినప్పుడు మరి ఇమీడియట్గా ఎప్పటి నుంచో అనుకుంటున్న కిచెను, వంటశాల, అన్నదాన సత్రం, అన్నదానం భవనం, మరి అలాగే రూమ్స్ కూడా మరి కట్టాలన్న ఆలోచన. అది మొదటి నుంచి ఇప్పుడు ఉగాదికి ముందు కూడా మేము మాట్లాడాము. ఉగాదికి యజ్ఞానికి ముందు కూడా మా టార్గెట్ ఇది కాదు, ప్రతి సభ్యుడు ఆలోచించవలసింది ఆ పత్రిజీ ఆశయం, ఆ పత్రిజీకి అంకితం ఎప్పుడవుతుందంటే రాబోయే 2027లో జూలై 23వ తారీఖున ప్రారంభమయ్యే పుష్కరాలకి ఇక్కడ ఏదైతే అనుకున్నామో అన్నీ కూడా కార్యక్రమాలు, వంటశాల, అన్నదానం భవనం అనుకున్న అన్ని రూమ్స్ కూడా చేసి ఇక్కడ ఏదైతే ఘాట్లు ఇక్కడ ఈ గ్రామాల్లో ఒక 4-5 ఘాట్లు కూడా ఉంటాయి. యావత్ ప్రపంచానికి ఆ రోజు అంకితం ఇవ్వచ్చు మన పత్రిజీకి మనం అందివ్వాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి అందులో ఒక సేవకులుగా ఒక ట్రస్ట్ మెంబర్ అంటే ఇక్కడ సేవ చేయడానికి ఎక్కువ మందిలో నిర్ణయం తీసుకోలేం. కాబట్టి కొద్ది మందిలో నిర్ణయం తీసుకోవడం మాత్రమే. ఎవరు ఎటువంటి సలహాలు సూచనలు ఇవ్వాలనుకున్నా డైరెక్ట్గా వచ్చి మా ట్రస్ట్ మెంబర్స్ ఎవరికైనా చెప్పవచ్చు. ఇక్కడ చెప్పలేకపోయినా
ఎప్పుడైనా సరే ట్రస్ట్ మెంబర్ ఎవరికైనా ఏదైనా చెప్పి రైట్ మీకు అందరికీ ఉంది. ఇక్కడ ఏం జరుగుతుందని తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా మీ అందరి మీద ఉంది. అది మీరు ఎప్పుడైతే అడుగుతున్నారో మాకు ఇక్కడ ఎవరైతే వర్క్ చేస్తున్నారో వారందరికీ కూడా ఇంకా ఎవరేం అడుగుతారో ఇంకా క్లారిటీ, ఇంకా ప్యూరిటీగా మేము ఇక్కడ అకౌంట్ దగ్గర నుంచి కూడా అప్డేట్గా ఏ రోజు ఎవరు అడిగినా కూడా చెప్పగలిగే స్థితిలో నడవాలనే ఆలోచనతో ఈ ట్రస్టు మాట్లాడుకుని సిద్ధమయ్యాము. మరి అందులో భాగంగా మరి నాకు 3-4 రోజుల క్రితమే ఈ శంకుస్థాపన పెట్టిన తర్వాత నాకు 3-4 రోజుల క్రితం ఈ 2 భవనాలు అయిపోయినాయి అని వచ్చింది. ఏది ఆల్రెడీ వంటశాల, డైనింగ్ హాలు కూడా. దాతలు ఎవరో తెలియదు, ఎవరో ఒకళ్ళు వస్తారు, ఇప్పటికీ తెలియదు. కానీ వితిన్ 1 వీక్లో 2 దాతలు వచ్చేస్తారు. కార్యక్రమం మొదలవుద్ది. ఏ రోజు ఆగకుండా మాత్రం నడవగలదు అనేది మాత్రం నేను చెప్పగలను ఆ కార్యక్రమం. మరి అందులో భాగంగానే అన్నదాన వంటశాల, డైనింగ్ హాలు. మరి దీని అనంతరం అసలు మెయిన్ ముఖ్యంగా మనకు కావాల్సిన వసతి. మరి పత్రిజీ నివాస్ అని పెట్టాము ఇప్పుడు ప్రస్తుతానికి పేరు. ఆ పత్రిజీ నివాస్కి ఇది నేను చెప్పేది ఓన్లీ మేము ఆలోచించిన ఆలోచనలు ఒక కాగితం మీద పెట్టాము. ఇది ఎవరైనా ఇప్పుడు మీకు అర్థం కాకపోయినా వచ్చి అడిగి ఏదైనా మీ సలహాలు సూచనలు కిందకి దిగిన తర్వాత మా ట్రస్ట్ మెంబర్లు ఎవరికైనా చెప్తే ఇందులో ఏదైనా మార్పు చేర్పులు చేయాలనుకుంటే మార్పులు చేర్పులు చేసి బ్రోచర్ రిలీజ్ చేసి మరి బ్రోచర్ తోటి అందరు సహాయ సహకారాలు తీసుకుని ఈ రూములు అయ్యి కూడా అలాట్మెంట్ ఎలా చేయాలి అనేది చిన్న మా ఆలోచనను ఒక కాగితం మీద పెట్టాము. ఇదేమి ఫైనల్ కాదు. ఏదైనా ఫైనల్ నిర్ణయం కమిటీయే తీసుకుంటుంది. కానీ మీ సలహాలు సూచనలు మాత్రం తప్పనిసరిగా అవగాహన ఉన్నవాళ్ళు మీ మనసులో ఏది ఉందో అది మాకు చెప్పాలని తెలియపరుస్తూ మరి ఇప్పుడు ఇక్కడ ఈ పత్రిజీ నివాస్కి ఏసీ రూమ్స్, డార్మెటరీసు కట్టాలనే ఆలోచనలో ఒక ఏసీ రూమ్కి 8 లక్షల రూపాయలు, అంటే బయట కూడా అన్నీ చూసి ఒక 8 లక్షల రూపాయలు ఉంటే బాగుంటుందనే ఆలోచనలో 8 లక్షల రూపాయలు పెడితే దాంట్లో వచ్చేటంటే ఒక ఇండివిజువల్ రూము, అలాగే అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది, ఏసీ ఉంటుంది, బెడ్ 6x6 బెడ్డు, 2 చైర్సు, టేబుల్, వార్డ్రోబు. ఆ రూమ్లో ఉండే ఫెసిలిటీసు ఈ రకంగా అనుకుని దాన్ని ఒక స్టార్ హోటల్, అంటే హోటల్ అంటే మీరు రెస్టారెంట్ అనుకోవద్దు, ఒక 3 స్టార్ 5 స్టార్ హోటల్ మెయింటెనెన్స్ ఎలా ఉంటుందో హైజీనిక్ మెయింటెనెన్స్ చేయాలనే ఆలోచనతో నిర్మాణం చేయడానికని మరి ఇది 8 లక్షల రూపాయలు పెట్టి ఇది ఎవరైనా ఒక్కళ్ళు తీసుకోవచ్చు లేదా ఇద్దరు కలిసి చేసుకోవచ్చు. వీళ్ళకి ఇచ్చే ఫెసిలిటీస్ ఏంటంటే ఇది అన్నీ కూడా ట్రస్ట్ మెంబర్లు ఓన్లీ ఆలోచనలు అందరూ అనుకుని ఒక మాట మీదకి వచ్చినాయి. ఇందులో ఇదేమీ ఫైనల్ కాదు, మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం ఉంది. దీని మీద ఇంకా బెటర్మెంట్ ఆలోచనలు ఉన్నా ఏదైనా చెప్తే మేము మళ్ళీ మార్చుకుని ఆలోచించుకుని అతి తొందరలోనే నిర్ణయం తీసుకుని బ్రోచర్ తయారు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఏదైతే రూమ్ తీసుకున్నారో వాళ్ళకి ఇక్కడ ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు, అంటే ప్రస్తుతానికి ఉగాది జరుగుతుంది, ఉగాది 7 రోజులు కూడా రూమ్ వాళ్ళకి ఇవ్వడానికి, అలాగా మిగతా టైంలో మామూలు టైంలో 72 రోజులు, ఇది నెలకు 6 రోజులు, 12 72 రోజులు మామూలు టైంలో కూడా ఇవ్వడానికి మొత్తం 79 రోజులు 8 లక్షల రూపాయలు మీరు కట్టి ఆ రూమ్ మీ కింద అలాట్ చేసుకుంటే సంవత్సరంలో ఇక్కడ కార్యక్రమం జరిగిన 7 రోజులు, నెలకి 6 రోజులు చొప్పున 12 నెలలు 12 6 72 79 రోజులు మీరు దాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉండే విధంగా చేయాలని ఆలోచించాం. అలాగే ఒక రూమ్ని ఇద్దరు షేర్ చేసుకోవచ్చు. మీరు ఎగ్జిస్ట్ చేసుకోవాలి. రేపొద్దున అలాట్మెంట్ ఇద్దరు ఉంటుంది, 2 ఫ్యామిలీలు అందులో ఉండి చేసుకుంటాను కూడా ఇక్కడ ఎటువంటి అభ్యంతరం ఉండదు. అలాగే డార్మెటరీస్ ఆలోచన వచ్చేసరికి ఈ డార్మెటరీస్ గురించి మరి 1,50,000 రూపాయలు ఒక బెడ్కి, 1,50,000 రూపాయలు ఒక బెడ్కి కట్టుకున్న వాళ్ళకి 7 రోజులు ఉగాది యజ్ఞం జరిగినప్పుడు 7 రోజులు ప్లస్ రెగ్యులర్గా మళ్ళీ 12 నెలకి 6 రోజులు చొప్పున 12 72 రోజులు వాళ్ళకు కూడా 79 రోజులు ఆ బెడ్ అలాట్ చేయడానికి ఆలోచించాము. అలాగే 1,50,000 కట్టలేని వ్యక్తులు 75,000 కడితే ఒక 4 రోజులు, ఆ ఉగాది యజ్ఞం టైంలో 4 రోజులు, మళ్ళీ మిగతా టైంలో 35 రోజులు, చివరికి 39 రోజులు అవుతుంది సంవత్సరం మీద. 75,000 కాదు 50,000 కట్టగలిగిన వాళ్ళకి 3 రోజులు యజ్ఞ సమయంలో 3 రోజులకి, అలాగే రెగ్యులర్ టైంలో 26 రోజులు 29 రోజులు, అంటే ఆ 79ని ఇక్కడ ఇద్దరికి 50 75లో సర్దుబాటు చేశాము. ఇది ఇలా చేస్తూ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఎప్పుడు కూడా సౌకర్యాలు ఏసీ రూమ్లో ఇక్కడ భోజన సదుపాయం ఉంటుంది,
గ్రంథాలయం ఒకటి రెడీ అవుతుంది. మరి ఇక్కడ మీకు అందులో రూమ్లో ఉంటే ఇక్కడ కూడా పరిశుభ్రమైన టాయిలెట్స్ ఉన్నాయని కూడా రాశారు. ఇక్కడ షరతులు కూడా పెట్టింది ఏంటంటే మీ వసతి కోసం రిజర్వేషన్ కనీసం ఒక 10 రోజులు ముందుగా మరి ట్రస్ట్ ఆఫీస్లో మీరు బుక్ చేసుకోవాలనేది ఒక కండిషన్ ఒకటి రాయడం జరిగింది. ఇందులో ఇవన్నీ కూడా ఏది ఫైనల్ కాదు. మీ ఆలోచనలు ఏదైనా ఉంటే ఇంకా బెటర్మెంట్గా ఉంటే మార్చడానికి, లేదంటే ఇది ఫైనల్ చేసి ఎవరు మీరు సూచనలు సలహాలు లేకపోతే ఈరోజు రేపట్లో ఇది ఫైనల్ చేసి బ్రోజర్కి ఇవ్వడానికి. అలాగే ఐడి కార్డు తప్పనిసరిగా ఆధార్ కార్డు ఐడి కార్డు తీసుకుని ఇక్కడ బుక్ చేసుకున్నప్పుడు ఇవ్వాల్సి ఉంటుంది. నిబంధనలు మార్పు చేసే అధికారం మరి ఇక్కడ ఏదైతే ఆలోచన చేస్తున్నామో అందులో ఏదైనా చిన్న చిన్న మార్పు చేర్పులు అవసరం అయితే చేయడానికి ట్రస్ట్కి అధికారం ఉంటుందనే ఇవన్నీ కూడా మీ ముందు తెలియపరిచి మరి మీ ద్వారా ఏదైనా సలహాలు సూచనలు తీసుకుని మేము ముందుకెళ్ళాలన్న ఆలోచనతో మరి ట్రస్ట్ సభ్యులు అందరూ కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చైర్మన్గా పత్రి మేడం ఉన్నారు, వైస్ చైర్మన్గా మన కళాలక్ష్మి గారు ఉన్నారు. మిగతా సభ్యులు అందరూ ప్రస్తుతానికి మేము ట్రస్టీలుగా ఉన్నాం. ఎవరు మెయిన్ ట్రస్టీలు కానీ ఇక్కడ ఏ పదవులు కూడా మేము ఇంకా ఏం డిక్లేర్ చేసుకుండా పని ముందుకు తీసుకెళ్ళాలి. పదవుల కంటే ముందు పని కావాలనే ఉద్దేశంతో ఇక్కడ అందరికీ ఆల్రెడీ లాస్ట్ టైము సెక్రటరీగా పాత ట్రస్టీలో రంగారావు గారు ఉన్నారు, ట్రెజరర్గా శ్రీనివాస్ గారు ఉన్నారు. వాళ్ళిద్దరూ అలా కంటిన్యూ అవుతూ మిగతా సభ్యులు అందరూ కూడా ట్రస్టీలుగా జాయిన్ అయ్యి ఈ ట్రస్టీలు ఏం చేస్తున్నారనేది మీరు అందరూ కూడా నేను మరొకసారి కోరేది ఏంటంటే మమ్మల్ని ప్రశ్నించాలి. ప్రశ్నిస్తున్నారనే భయం ఉంటే మేము ఎప్పటికప్పుడు ఎలక్ట్గా ఉండి వర్క్ చేయడానికి ముందుకెళ్ళడానికి బాగుంటుంది. గతంలో నేను ఇన్నిసార్లు చెప్తున్నానంటే గతంలో నేను మేనేజింగ్ ట్రస్టీగా ఉన్నప్పుడు అకౌంట్ అక్కడ పెట్టేవాడిని. అకౌంట్లో ఏముందో నాకు కూడా తెలీదు, నేను కూడా చెప్పలేదు. ఎందుకు చెప్తున్నానంటే ఇంత పనిగట్టుకు పర్టికులర్గా అక్కడ పెట్టిన రోజులు ఎవరూ చూడలేదు. తర్వాత సమయానుకూల మార్పుల్లో ట్రస్ట్ అకౌంట్ చెప్పవసరం లేదనే భావంలో కొన్ని బయటికి రావడంతో సమస్యలు మొదలైనవి. ఇక్కడ ఏది రకమైన ఇబ్బందులు లేవు. ఎప్పుడు ఏ టైంలో వచ్చినా మరి ఎవరికైనా కూడా ఇక్కడ ఏం జరుగుతుంది అనేది చెప్పడానికి ఇక్కడ ట్రస్ట్ సభ్యులు కూడా సిద్ధంగా ఉంటారు. మీ సలహాలు సూచనలు తీసుకోవడానికి, ఇందులో వర్క్ చేయడానికి ఎవరైనా ముందుకి నేను ఇక్కడ సర్వీస్ చేస్తాను, ఇక్కడ నుండి వర్క్ చేస్తాను, అందరూ డబ్బే పెట్టక్కర్లేదు. డబ్బు పెట్టి మహానుభావులు డబ్బు పెడతారు. వర్క్ చేయడానికి ఉండాలి ఇక్కడ ఉండి. ఎందుకంటే ఇది చిన్న ప్రాజెక్టు కాదు, చాలా పెద్ద ప్రాజెక్టు. ఇందులో అందరూ భాగస్వామ్యం కావాలి. అందరుగా భాగస్వామ్యం ఓన్లీ డబ్బు వర్క్ శ్రమే కాదు, ఇక్కడ కావాల్సిన ఎనర్జీ కూడా కావాలి. ఎనర్జీ ఇవ్వడానికి కూడా మీరు అందరూ సిద్ధంగా ఉండాలి. ఇక్కడ మెడిటేషన్ జరగాలి నిరంతరం. గతంలో ఎలా జరిగాయో అలాగే క్లాసులు కూడా మరి ఇక్కడ కొంత ట్రస్ట్ నుంచి టీంలు వేసి కమిటీలు వేసి ప్రతి దానికి కూడా కమిటీల రూపంలో మరి మీ ముందుకు రావడం జరుగుతుంది. ఇక్కడ అన్నీ కూడా మీ ఆలోచనలు సూచనలు పెడితే బెటర్మెంట్గా ముందుకు వెళ్ళడానికి మీ అందరం సభ్యులు సిద్ధంగా ఉన్నామని మరొకసారి మీ అందరికీ కూడా మాకు ఈ అవకాశం ఇచ్చిన పత్రికారికి మరి మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు ఏదైనా చెప్పగలిగినా ఇప్పుడు చెప్పొచ్చు, లేదా టైం కూడా లేదు కాబట్టి మీరు ఎవరైనా మా ట్రస్ట్ సభ్యులకి సీని గారు కానీ రంగారావు గారు కానీ రాంబాబు గారు ఇక్కడ అందరూ ఉంటారు. ఎవరున్నా మీరు వచ్చి మీ సలహాలు చూసితే కాగితం మీద రాసుకుని మేము ఒకసారి మళ్ళీ చర్చించుకొని ఫైనల్గా నిర్ణయం తీసుకుని బ్రోచర్ చేయడానికి బాగుంటుందని చెప్పేసి మరి మీరు సభ్యుల నుంచి కూడా ఎవరైనా దీని మీద ఏదైనా మాట్లాడగలిగిన వాళ్ళు ఉంటే మరి ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ. ఆత్మస్వరూపులందరికీ ఆత్మ ప్రణామాలండి. ముందుగా పత్రిజీ గారికి, పత్రి మేడంకి ఒకసారి మనస్ఫూర్తిగా క్లాప్స్. ట్రస్ట్ సభ్యులంటే ఎక్కడో పైనుంచి దిగి రాలేదండి, అంతా కూడా మీరు మేము ఒకటే. కాకపోతే ఇక్కడ కార్యకలాపాలు అవన్నీ జరుగుతూ ఉండాలి కాబట్టి అవి పర్యవేక్షణలో ఉండడానికి ఉండాలి. నేను నిర్ణయించుకున్నది ఏంటంటే ప్రతి నెల కూడా ఒక వారం రోజులు ఇక్కడ ఉండాలనే నిర్ణయానికి వచ్చానండి. ఎందుకంటే నాకు వ్యాపార సంస్థలు ఉన్నాయి, అయినా కూడా దాన్ని ప్లాన్ చేసుకుని ప్రతి నెలలో కూడా ఒక వారం రోజులు ఇక్కడ ఉండటానికి నిర్ణయించుకున్నాను. ప్రతి వాళ్ళు కూడా తన్ మన్ ధన్ అంటే అందరికీ తెలిసే ఉంటుంది. డబ్బు రూపేణా ఇచ్చేవాళ్ళు ఉంటారు, తర్వాత వర్క్ రూపేణా కానీ ఆలోచన రూపేణా కానీ ఇవన్నీ కూడా అందరూ కూడా మాకు ఇవ్వచ్చు.
ఏ పని చేసినా అకౌంట్ అనేది బ్యాక్ బోన్, అంటే వెన్నుముక లాంటిది. దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు మేము అందరం మొన్న మాట్లాడుకుంది ఏంటంటే, ఎవరు 100 ఇచ్చినా, ఎవరు 1,00,000 ఇచ్చినా, ఒకరు 500 ఇచ్చినా, 1000 ఇచ్చినా ముందు రసీదు ఇవ్వవలను. రసీదు లేకుండా అసలు డబ్బు తీసుకోవద్దు. తర్వాత ఏది ఎంత ఖర్చు పెట్టాము, ఏది ఇవాళ ఏమొచ్చినాయి, ఇవన్నీ కూడా అకౌంటెంట్ మేడం అప్డేట్ చేస్తారు. ఎవరొచ్చినా సరే దాని వివరాలు చెప్పడానికి ఇక్కడ రెడీగా ఉంటారు. ఎందుకంటే పత్రిజీ ఆశయాన్ని నెరవేర్చాలనే ఉద్దేశంతో కంకణం కట్టుకుని దీనికి మేమందరం కూడా ఫాలో అవటం జరుగుతోంది. ఇక్కడ వశిష్ఠ గౌతమి ఉగాది వేడుకలకి మనం ఇబ్బంది పడుతున్నామండి. రూమ్స్కి ఇబ్బంది పడుతున్నాం, భోజనాలకి ఇబ్బంది పడుతున్నాం, అన్నిటికీ ఇబ్బంది పడుతున్నాం. అందువలన ఏంటంటే ఈ విధంగా స్టెప్ తీసుకోవడం జరిగింది. మీరందరూ సహకారంతో ఇవాళ చక్కగా మనం పూర్తి చేసుకోవడం జరిగింది. శరవేగంతో ఇప్పుడు సార్ అన్నట్టుగా 2027 పుష్కరాల నాటికి అద్భుతంగా ఊహించని విధంగా చేయడానికి మీ అందరిని నడుము కట్టుకుంటామని మీ అందరికీ కూడా చెప్తున్నాము. థ్యాంక్ యూ. ధ్యాన మిత్రులందరికీ ధన్యవాదాలండి. అలాగే మన పరమపిత గురూజీ శ్రీ బ్రహ్మర్ సుభాష్ పత్రిజీ గారికి శిరస్సు వంచి పాదాభివందనములు. అలాగే స్వర్ణమేళ పత్రిజీ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఈరోజు ఇక్కడ ఇంత అద్భుతంగా మనం నిర్వహించుకున్న ఈ కార్యక్రమానికి ముందుగా నా పేరు వల్లూరు వీర వెంకట సత్యనారాయణ. ఈ ట్రస్ట్లో ఇప్పుడే నేను కొత్తగా చేరాను. మన చైర్మన్గా మనం పత్రిజీ మేడం సమక్షంలో మేమందరం ఒక ట్రస్ట్గా ఏర్పడి, అంటే మేము అదే సార్ చెప్పినట్టు మేము ఎక్కడో గొప్పగా పైనుంచి వచ్చిన వాళ్ళం కాదు, మనందరం కలిపి అడ్మినిస్ట్రేషన్ కోసం ఇది నడిపించడానికి ఒక మార్గదర్శకమైనటువంటి ఆదర్శవంతమైనటువంటి ఒక కమిటీ ఉండాలని పైన. ఆ కమిటీ ద్వారా ఇక్కడ ఉండే జరిగే కార్యక్రమాలు అద్భుతంగా నిర్వర్తించడం కోసం మనందరం ఒక పకడ్బందీ ప్లాన్తో చక్కగా మరి మన భాస్కర్ రెడ్డి గారు చెప్పినట్టుగా రాబోయే పుష్కర కాలం నాటికి అద్భుతమైనటువంటి ట్రస్ట్ని ఏర్పాటు చేసుకున్నాం. అద్భుతంగా దీన్ని కూడా డెవలప్ చేసుకుని మన వంతు కార్యాచరణను పేర్కొనడానికి మనందరం కూడా నడుము కట్టుకోవాలండి. ఈరోజు ఇక్కడ జరగబోయే కార్యక్రమం మరి పత్రిగారి ఆశయం ఎంత గొప్పదో మనందరికీ తెలుసు కాబట్టి చక్కటి భోజనం పెట్టాలి, చక్కటి వసతి ఉండాలి. ఈ 2 కార్యక్రమాలు నెరవేరాలి. అది కూడా మరి మనకి ప్లేస్ తక్కువగా ఉంది కాబట్టి కిందంతా డైనింగ్ హాలు, అలాగే కుకింగ్ వంటకి సంబంధించిన వంటగది, అలాగే మరి డైనింగ్కి రావడం, అలాగే మరి పైనంతా కూడా మరి మనకి రూమ్లు ఏర్పాటు చేయడం, మరి ఉన్న ఆ స్థలాన్ని మరి చాలా చక్కగా సద్వినియోగం చేసుకోవాలంటే మనందరం కూడా దీంట్లో సహకరించాలండి. మంచి ఫుడ్ ఇక్కడ అందరికీ మంచి ఫుడ్ పెట్టాలి, అలాగే సౌకర్యంగా మంచి బెడ్ కూడా ఉండాలి. ఈ 2 ఉండాలి అంటే మనందరూ సమిష్టిగా కృషి చేస్తే సార ఆశయం అద్భుతంగా ముందుకెళ్తుంది. మరి రాబోయేది మనకు అద్భుతమైన పుష్కరాలు వస్తున్నాయి. పుష్కరాలకి చాలామంది ఇది ఒక పుణ్యక్షేత్రంలాగా మరి పుష్కరాలు రాజమండ్రి పుష్కరాలకు వచ్చిన వారందరూ కూడా ఇక్కడికి రావడం జరుగుతుందండి. అంత గొప్ప పిరమిడ్ ఇది మన క్షేత్రం కాబట్టి అప్పటికి మనం బాగా తయారు చేసుకుని మరి ఎన్ని రూములు మనం చేయగలిగితే అంత అభివృద్ధి పొందుతుందండి. ఎందుకంటే ఏదైనా సౌకర్యార్థంగా ఉంటేనే దాని ఒక అభివృద్ధి చెందుతుంది కాబట్టి మనం అందరం కూడా దీంట్లో భాగస్వాములు అవుదాం. మనం చేయగలిగినంత చేద్దామండి. ఇంకా చేసే వాళ్ళని ప్రోత్సహించి ముందుకు వెళ్ళిపోదాం. ఇక ట్రస్టులుగా ఉన్నట్టు వారు అందరూ చెప్పినట్టుగా ట్రస్టీగా ఉన్నట్టు వాళ్ళు ఒక బాధ్యతే తప్ప ఇది ఒక పదవత్రం కాదండి, ఒక పెద్ద బాధ్యత అన్నమాట. ట్రస్టీ అంటే ఒక బాధ్యతగా, ఒక రెస్పాన్సిబిలిటీగా, ఒక మీడియేటర్గా, ఒక రథసారథిగా పనిచేసే వాళ్ళే ట్రస్టీలుగా ఉంటారు. అలా చేసిన వాళ్ళు అందరూ ఉండొచ్చు దీంట్లో అని చెప్తున్నారు. అలా సర్వీస్ చేసే వాళ్ళు అందరూ కూడా ఎన్నో రకాలుగా చేస్తూనే ఉన్నారు. అలాగే ఇంకా నా ఆలోచన కూడా ఏంటంటే ఇంకా ఎంతమంది మనకి సర్వీస్ చేయాలనుకుంటున్నారో, ఎంతమంది ఇంకా మనకి ఉత్సాహంగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీసుకుని ఇంకా మరీ ఎక్కువ మందిని తీసుకుని సపోర్ట్ తీసుకుని అలాగే జిల్లాలకి కూడా కమిటీలు వేసుకుని అందరినీ భాగస్వాములు చేసి
అందరూ సమిష్టిగా పనిచేస్తే, గతంలో చేసినట్టు వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇంకా రాబోయే రోజుల్లో చేయడానికి చాలామంది వస్తారు. వీళ్ళందరినీ మనం దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరిని ఎవరిది అంటే ఇది ఇస్వానిది, ఈ ఇస్వ ప్రణాళికలో అందరూ భాగస్వాములు అయినప్పుడే ఇది సంపూర్ణం అవుతుంది. కాబట్టి గురువుగారి ఆశయం కూడా అదే, ఎవరిని మనం తక్కువ చేయడానికి లేదు, ఎవరిని ఎక్కువగా చేయడానికి కూడా లేదని మధ్య మార్గం అన్నట్టుగా మనం అందరం కలిసి పనిచేద్దామండి. ఈ అవకాశం మరి అందరూ తీసుకుందాం. దాంట్లో నేను కూడా భాగమైనందుకు మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు చెప్పుకుంటూ మరి ధన్యవాదాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఆత్మ బంధువులందరికీ ధ్యానాభివందనాలు. పరమ గురువులు ఆది దంపతులిద్దరికీ కూడా నా ఆత్మాభివందనాలు. ఈరోజు ఒక శుభదినం. ఎన్నో గురువుగారి ప్రణాళికలు అని చిన్నగా చెప్తే కుదరదు. గురువుగారి యొక్క దివ్య ప్రణాళికలు ఇప్పుడు దాకా జరిగాయి. ఇక్కడి నుంచి జరగబోయే దివ్య ప్రణాళికలు ఏంటంటే గురువుగారు తయారు చేసి మనకు అప్పచెప్పారు. ఇప్పుడు దాకా ఆయన దగ్గరుండి చేయించారు, ఇప్పుడు చెయ్యమని బాధ్యత అప్పచెప్పారు. అలాగే అన్నదానం అవ్వచ్చు, లేదా డైనింగ్ అవ్వచ్చు, రూమ్స్ అవ్వచ్చు. ఇవన్నీ రాబోయే పుష్కరాలకి ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి. లాస్ట్ ఇక్కడ ఏవి లేనప్పుడే మనం 11 రోజులు భగవద్గీత కార్యక్రమాలు పెట్టాం. ఓకే సార్, భగవద్గీత చెప్పడం జరిగింది, వచ్చిన వాళ్ళకి భోజనాలు ఏర్పాటు జరిగింది. ఇది ప్రపంచం ఎదురు చూస్తున్నాము. గోదావరి పుష్కరాలు ఒక ఆంధ్ర రాష్ట్రం, ఒక భారతదేశమే కాదు, ప్రపంచం ఎదురు చూస్తుంది. 12 సంవత్సరాల క్రితం పుష్కరాలంటే మనకి ఈ చుట్టుపక్కల రాష్ట్రాలే. ఇప్పుడు ఏ పుష్కరం కూడా దేశవ్యాప్తంగా వస్తున్నారు. నేను అన్ని పుష్కరాలకి వెళ్తుంటాం, ఎన్నో దేశాల నుంచి వస్తున్నారు. అంటే రేపు మన పుష్కరాలకు కూడా ఎన్నో దేశాల నుంచి వస్తారు. వాళ్ళందరికీ ఇక్కడ ఆత్మజ్ఞానం చెప్పాలి, నేర్పాలి. వాళ్ళందరికీ పసందైన భోజనాలు ఏర్పాటు చేయాలి, విడుదలు ఏర్పాటు చేయాలి. గురువుగారి ఆశయాన్ని మనం అందరూ ఎదరికి తీసుకెళ్ళాలి. కాబట్టి మనకి ఇక్కడ తన్ ధన్ మన్ ఎంతైనా అవసరం. కాబట్టి ప్రతి ఒక్కరూ మీ గ్రామాల నుంచి ధ్యానం మీద అవగాహన వ్యక్తులు, ఉదార స్వభావులు డొనేషన్స్ కలెక్ట్ చేయండి. ఒకవేళ మీ గ్రామం కావాలి అంటే ఏదైనా మోటివేషన్గా కానీ మేము కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాం. ఒక 2-3 మీరు కోరుకుంటే, ఏమండి మా ఊళ్ళో మేము ఇలాగా కలెక్షన్కి వెళ్దాం అనుకుంటున్నాం, మీరు రండి అంటే మా తరపు నుంచి కూడా మేము వస్తాం. ఇక్కడ ప్రతి ఒక్క పని, ప్రతి ఒక్కరి బాధ్యత, ప్రతి ఒక్క మెడిటేటర్ బాధ్యత గురువుగారి ప్రణాళిక. కాబట్టి అందరూ కలిపే చేసుకుందాం, అందరూ కలిపే సాధిద్దాం, అందరూ కలిపే అదరికి తీసుకెళ్దాం. ఏ ప్రణాళిక అయినా శ్వాస మీద ధ్యాస అనే ఒక మూమెంట్ చెయ్యగలదు, చేసి తీరుతుంది అని 2090 నుంచి గురువుగారు సాధన, ఆయన చేసిన ప్రతి పని ఒక ధర్మకార్యం. ఆయన చేసినవన్నీ కూడా భవిష్యత్తులో కూడా మన అందరి బాధ్యత. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మొట్టమొదటిగా మనకి ఇన్ని క్లాసులు, ఇంత అద్భుతమైన ఆనందకరమైన జీవితం ఇందాక శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు. మనం పడుకుని, మన జ్ఞానేంద్రాలన్నీ పడుకుని ఉన్నాయి, అవన్నీ అసలు పడుకుని ఉన్నాయన్న విషయం కూడా తెలియని మనకి రేపు మీ అన్నీ పడుకున్నాయి, వాటిని అన్నింటినీ మీరు కళ్ళు తెరవనరా లేకుండా అని చెప్పిన మహానుభావుడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. ఒకసారి మనం క్లాప్స్ కొట్టుకుందాం. ఈ రోజున బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు ఆయన సక్సెస్ అవటానికి కారణం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పేరు. ఇవాళ ఆయన పెట్టిన డిసెంబర్ 21 అనే డేటు ప్రపంచవ్యాప్తంగా మొన్న ధ్యాన దినంగా కూడా రావడానికి కారణం ఆ మహానుభావుడు ఒకటే. గుర్తుంచుకోండి మనందరం. ఆయన దేనివల్ల సక్సెస్ అయ్యాడు, దేనివల్ల వ్యాప్తి చెందింది ఇదంతా అంటే ఆయన పెట్టుకున్న ఆశయాల్ని ప్రేమించాడు. ఆయన అందరికీ అన్నం పెట్టండిరా అన్నదానాన్ని ప్రేమించాడు. ధ్యానం నేర్చుకోండి, ధ్యానదానం చేయమని దాన్ని ప్రేమించాడు. పిరమిడ్లో ధ్యానం చేస్తే అనేకమైన శక్తి వస్తుంది, అన్ని చోట్ల పిరమిడ్లు కట్టడాన్ని, ఈ పనిని ప్రేమించాడు.
మనందరం కూడా అందరూ నేర్చుకోవాలి. ఎవరు మనందరూ కూడా ఆయన మనకు ఆశయాలుగా ఇచ్చిన పనుల్ని ప్రేమించాలి, మిగిలినన్నీ పక్కన పెట్టాలి. అది మాత్రం ఎవరికి తెలియట్లేదు. ఇప్పుడు ఈ రోజు నేను గొప్ప చెప్పడం కాదు, అన్ని దానాల వలన గొప్ప దానం ఏంటి? సమయదానం. ఇప్పుడు ఇక్కడ ఉన్న వీళ్ళందరూ చూడండి, ఇప్పుడు ఆయన ఉన్నారు మా శేషగిరిరావు గారు, వారం రోజులు ఆయనకు ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి, వారం రోజులు వచ్చి ఉంటానన్నాడు ఆయన. కారణం దేనికోసం? పత్రిజీ గారు పెట్టిన ఆశయాల్ని ప్రేమించి గురువు గారి మీద ఉన్న భక్తితో ఆయన వస్తానన్నాడు. ఇదే కావాలి. ఇప్పుడు రంగారావు గారు కానీ ఇక్కడ ఉండి సమయాన్ని ఇప్పుడు వ్యాపారం చేసుకోవచ్చు, డబ్బు సంపాదించుకోవచ్చు, చేయొచ్చు. సమయం కేటాయించడం చాలా గొప్పది. ఇక్కడ సమయం ఇప్పుడు రంగారావు గారు అక్కడి నుంచి వచ్చి సమయం కేటాయించి పని చేస్తున్నారు. అలా భాస్కర్ రెడ్డి గారు అంతే. అక్కడ కానవా శ్రీనివాస్ గారు మరి సిమెంట్ ఇస్తారని ముందుకు వచ్చాడు ఆయన. అలాగే శరణి శ్రీనివాస్ గారు, మన ఈ కుమార్ గారు, అంటే నేను అందరూ మొత్తం అందరూ మన పిరమిడ్ మాస్టర్లు అందరూ. అదిగో అనంతలక్ష్మి గారు ఎక్కడికి వెళ్ళినా ఆ పిరమిడ్ డబ్బు ఉండండి. స్వర్ణ గారు కూడా అదే ముందుకు వచ్చారు, మేము ఏదైనా చేస్తామని. కారణం మన పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా ఈ రోజున ఎందుకు వచ్చాం? ఎవరి మీద ప్రేమతో వచ్చాం మనం. మనకి జ్ఞానం ఇచ్చాడు, మన జీవితాన్ని మార్చాడు గురువు. ఎవరికి గురువు గుర్తుంటలేదా? ఆ గురువు కోసం ఈరోజు నేను చెప్తున్నాను. ఇది అంతా పత్రిజీదే, ఎవరిది కాదు. ఇది పత్రిజీని మనం దృష్టిలో పెట్టుకుని, ఆయన్ని మనం మొదల్లో బుర్రలో పెట్టుకుని మనందరం కూడా ప్రతి ఓళ్ళు మీ లక్ష్యం ఒకటే, ఈ పిరమిడ్, ఈ ధ్యానం, ఈ అన్నదానం కోసం, ఆయన ఇచ్చిన ఆశయాల కోసం మనందరూ పనిచేయాలి. ఇక ట్రస్టీలు అంటే ఒక బాధ్యత. ఇందాక రెడ్డి గారు చెప్పారు, మరి మనందరం కూడా, మీ అందరిది బాధ్యత లేదా? అందరూ కలిసి మీకు లక్ష్యం, నాకు ఎంత జ్ఞానం ఇచ్చాడా, ఇంత జీవితాన్ని మార్చాడా, ఎందుకు బతుకుతున్నామో తెలియకుండా జీవించే వాళ్ళని మనల్ని ఎంత అద్భుతమైన జీవితానికి మనకి నేర్పాడే, ఆయన కోసం ఏం చేయాలి మనం అన్న ఉద్దేశంతో మనందరం కూడా, నేను కూడా అదే చెప్తున్నాను, ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మరి మాది భీమవరం, వర్మ నా పేరు. మరి కొంతమంది తెలియకపోవచ్చు. ఆ మహానుభావుడు ఇచ్చిన గొప్ప జీవితానికి రుణం తీర్చుకోలేం. రుణం తీర్చుకోవాలంటే ఈ రోజున అద్భుతమైన మరి పిరమిడ్ ట్రస్ట్ వారందరూ ఇక్కడ ఏర్పాటు చేశారు. అన్నదానానికి మొట్టమొదటిగా చూడండి, అన్నదానానికి ఆయన ఎప్పుడు ప్రిఫరెన్స్ ఇచ్చేవాడు పాలబోడు. ఆయన ముందు మానేసేవాడు భోజనం, అందరూ తిన్నాక తినేవాడు. ఆయనకి తెలుసు విలువ. అలాంటి మహానుభావుడిని దృష్టిలో పెట్టుకుని ఆయన కోసమే మనం పనిచేయాలని మన మిత్రులు మీ అందరినీ, ట్రస్ట్ సభ్యులు కూడా అదే విధంగా చేస్తున్నారు. అదే విధంగా మరి అందరూ కూడా ఇన్స్పిరేషన్ తీసుకొని, రెండోది వద్దు, ఇది ఓన్లీ పత్రిజీ మిషన్ అంతే, పత్రిజీ కుటుంబం, ఎవరికి ఇంకో రెండో ఛాన్స్ లేదు. అంచేత అందరూ కూడా ఆయన ఆశయాల్ని ప్రేమించి ఈ పిరమిడ్ కోసం, మన అన్నదానాలకి, ఆ ప్రాజెక్టుల కోసం మరి మనం పాటుపడాలని, మనందరం ముందుండి ప్రతి ఓడు లక్ష్యంగా తీసుకోవాలని మరీ కోరుకుంటూ థ్యాంక్ యూ. ఇక్కడ విచ్చేసిన ఆత్మ బంధువులందరికీ ప్రణామాలండి. ప్రప్రదంగా పత్రిజీ గారికి, మేడం గారికి పాదాభివందనాలు. నన్ను ఈ ట్రస్ట్లోకి తీసుకుంటానికి నాకు చాలా ఆనందంగా ఉందండి. ఇక్కడ వర్క్ చేయడానికి మనస్ఫూర్తిగా నేను అంగీకరించి దీంట్లో తీసుకున్నారు. నా వంతు ఈ కొత్తగా నిర్మించబోయే కిచెను, డైనింగ్ హాలు, వసతి గృహాల్లో నా వంతు సాయం నేను చేస్తానండి. మీ అందరికీ ప్రమాణం చేస్తే ముందుగా గురుదేవులైన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ప్రణామాలు తెలుపుకుందారండి. అలాగే ఇక్కడ విచ్చేసిన ఆత్మ బంధువులందరికీ నా ప్రణామాలు. మరి నా పేరు మీ అందరికీ తెలుసు, అనంతలక్ష్మి. మరి ఈరోజు అన్నప్రసాదం బిల్డింగ్ చాలా అద్భుతంగా శంకుస్థాపన చేసుకున్నాం. ఎందుకంటే ఈరోజు మనం డైనింగ్ టేబుల్ పైన కూర్చుని భోంచేస్తున్నాం. స్టార్టింగ్ పత్రిజీ సారు నేలపైన కూర్చుని భోంచేశారండి ఆ వంటశాలలో కింద. ఒకరోజు బెడ్షీట్ వేసి భోజనం పెట్టాను సార్కి. ఆ షెడ్లో నేలపైన కూర్చున్నారు, భోజనం పెట్టాను. భోజనం పెడితే సారు పప్పు ఆవకాయ పచ్చడి తిన్నారు. ఆవకాయ ముక్క ఉంచుకుని లాస్ట్ ఆవకాయ ముక్క అన్నం అంతా అయిపోయి తింటున్నారు. ఇంకా నవ్వులుతున్నారు. నేను బౌల్తో నీళ్లు పట్టుకుని నుంచుంటే కావాలని అదే పచ్చడి ముక్క ఇంకా సీకుతున్నారు. అలాగే నుంచుని చూస్తున్నాను. ఇలా చూసి అన్నారు సార్ అన్నారు, మేడం నీకు విసుగు రావట్లేదా? ఎంతసేపు బౌల్తో నీళ్లు పట్టుకుని అలా నుంచుంటావు, నేను ఇంకో గంట ఈ పచ్చడి ముక్క తింటాను అన్నారు.
గంటగా సార్ 24 గంటలు తినండి, నేను మీ ముందు నుంచుంటాను అనేసరికి సార్ ఒక్కసారి నవ్వేశాను. ఇదే స్ట్రాంగ్నెస్తో ఉండు వశిష్ఠ గౌతమి పిరమిడ్కి. ఈ పచ్చడి ముక్క ఎంత స్ట్రాంగ్గా ఉందో చూసావా, అలా నువ్వు తయారైపోవాలన్నారండి. సార్ చెప్పింది నాకు ఇప్పటికీ మైండ్లోని. పచ్చడి ముక్క అంతా తినేస్తాం, ఆ టెంక ఎలా ఉంటుంది ఎప్పుడూ గట్టిగానే ఉంటుంది, దానికి కరగటం ఉండదు, తినడానికి ఉండదు. అప్పుడు చెప్పారు సార్, నువ్వు అంత స్ట్రాంగ్ అయిపో మేడం అన్నారు. అని అప్పుడు సార్ అన్నారు, రాబోయే కాలంలో మేడం ఇక్కడికి 1,00,000 మంది రోజుకు భోజనానికి ఉంటారు. అప్పుడు సార్ అన్నదానం మేనేజింగ్ ట్రస్టీగా పెట్టారు నన్ను 2016లో స్టార్ట్ పెట్టి. అప్పుడు అన్నారు, రాబోయే కాలంలో 1,00,000 మంది భోజనానికి వస్తారు మేడం. రాగానే ఫస్ట్ గోదావరిలో ములుగుతారు. గోదావరిలో ములిగిన తర్వాత అన్నప్రసాదం, అరుంధతి అన్నప్రసాదంలోకి వస్తారు. ఇడ్లీ పెట్టాలి. 1,00,000 మంది వచ్చారని ఉప్మా పెడితే కుదరదు, ఇడ్లీ కూడా పెట్టాలి. ఓకేనా అన్నారు. ఓకే సార్ అని అన్నాక ఇడ్లీ సాల్లోంచి మళ్ళీని పిరమిడ్లోకి పిరమిడ్లోకి వెళ్తారు. పిరమిడ్లో ధ్యానం చేసాక వాళ్ళు గంటలు చేయటానికి ఉండదు, 1,00,000 మంది క్యూలో ఉంటారు. వాళ్ళని పిరమిడ్లోంచి అటు సైడు మళ్ళీ అక్కడి నుంచి పంపించే, ఇదే నువ్వు కంటిన్యూ చెయ్యి అన్నారు. అంటే ఆ రోజు చెప్పేశారు సార్, 10 మంది వచ్చిన రోజునే రాబోయే కాలం 1,00,000 మంది వచ్చి అరుంధతి అన్నప్రసాదంలో భోజనం చేస్తారని చెప్పారండి సార్. అంతటి మహానుభావుడు మనకి మరి ఏమిచ్చి రుణం తీర్చుకుంటాం మనం. ఇందాక మనకి సార్ క్లాస్ చెప్పినప్పుడు ఏం చెప్పారు, సార్ ఈ స్టేజ్ మీద కూర్చున్నారు, కింద ఉన్న వాళ్ళందరినీ కూడా చూసి ఏమన్నారు, వాళ్ళందరూ కూడా నమ్మకంతో వాళ్ళందరూ చేస్తారని నమ్మకంతో ఉన్నారు. సార్ ఈ స్టేజ్ మీద కూర్చున్నారంటే ఈవేళ మన మీద నమ్మకం పెట్టుకుని మనకు వదిలేసి వెళ్ళిపోయారు వశిష్ఠ గౌతమి శక్తి క్షేత్రాన్ని పత్రిసారం. మనం కూడా కంప్లీట్ చేసుకుని పత్రిసార్ దగ్గరికి వెళ్ళాలి. ఇది మన లక్ష్యం. మన లక్ష్యమే వశిష్ఠ గౌతమి కంప్లీట్ చేసుకోవటం. అంటే మనం ఇది అందరం సహకరించాలి. ఇక్కడ ఉన్న 10 మందే కాదండి, వీళ్ళు ట్రస్టీలని ఏం కాదు. ఎందుకంటే వీళ్ళు పనివాళ్ళు చెప్పాలండి. నాకు అర్థమైంది అయితే పెద్ద పనివాళ్ళు, కింద అందరూ హెల్ప్ చేసేవాళ్ళు చిన్న పనివాళ్ళు. ఎందుకంటే మా మామయ్య గారి పొలంలో నాకు ఇప్పుడు అర్థమైంది, 2 పాలేరులు ఉంటే పెద్ద పాలేరు చిన్న పాలేరు అనేవారు. ఏంటి ఇద్దరు సమానంగా పనిచేస్తారు అంటే అలా కాదండి. పెద్ద పాలేరంటే వీళ్ళందరూ డైరెక్షన్ ఇచ్చి అందరినీ గ్యాదర్ చేసి తీసుకురావాలంట, ఆ చిన్న పాలేరులు చేస్తారు. అలా మనం ఇక్కడ ఏదో ట్రస్టీలు గొప్పలు ఏమీ లేవు. మనందరం వశిష్ఠ గౌతమి వర్క్ చేయడానికి భూమి మీద జన్మ తీసుకుని వచ్చాం. ఈవేళ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఎంతో అదృష్టవంతులు. సేవకి మనకి దగ్గరగా ఉంది. మనం బెంగళూరు వెళ్ళి సేవ చేసుకోవాలంటే చేసుకోలేం, కర్తాలు వెళ్ళి సేవ చేసుకోవాలంటే చేసుకోలేం, దూరం కదా. మనకి ఇక్కడ అందుబాటులో ఉంది. ఈ అందుబాటులో ఉన్నందుకు ఈ పిరమిడ్కి మనం సేవ చేసుకోవాలి. సేవ చేసుకోవాలి అంటే మనం అందరం ఇందులో భాగస్వాములు అవ్వాలి. ఇప్పుడు మేము మొన్న మీటింగ్లో అనుకున్నదే, ఇక్కడ ఏ 10 మందో 20 మందో చేస్తే అవదండి. ఒక్క ఫోన్ కొడితే 500 మంది టీం వశిష్ఠ గౌతమిలో నిలబడాలండి. ఇదే జరుగుతుంది ఇక్కడి నుంచి టీం వర్క్. అందరికీ లేడీస్కి చెప్తున్నాను, ప్రతి ఒక్కళ్ళు జాయిన్ అవ్వాలి. టీం వర్క్, ఎవరు ఏ వర్క్ చేయగలిగితే ఆ వర్క్. ఇక్కడ వశిష్ఠ గౌతమిలో 500 మంది టీంతో ఇక్కడ వర్క్ జరగాలి, 10 మందితో జరగదు. ఆ టీంలు ఏంటన్నీ అన్నీ వేస్తాం. మీరు అందరూ సేవ చేయడానికి సిద్ధమైన వారు అందరూ రండి, వచ్చి మీ పేరు ఇవ్వండి. అలాగే మరి మనం పత్రి మేడం లాస్ట్ వచ్చి చెప్పారు, 1,00,000 రూపాయలు ప్రాజెక్ట్ పెట్టుకోండి, ఒక మనిషి 1,00,000 రూపాయలు ఇవ్వండి, ఎందుకు అవుతుంది పిరమిడ్, ఇంకెందుకు లేట్ అవుతుంది అని మేడం చెప్పారు. మేడం చెప్తే మరి వెంటనే అందరూ ఎంత స్పందించారండి. ఆ రోజు చాలా బాగా స్పందించారు. నేనైతే ఒకటన్నా, నేను 1,00,000 రూపాయలు ఇస్తాను, ఎన్ని కోట్లు తెస్తానో నాకే తెలియదు, గీత గీయను. ప్రపంచవ్యాప్తం తిరిగి మనం ఈ పిరమిడ్ని కంప్లీట్ చేయాలి. ఎందుకంటే ఒకే కోటీశ్వరుడు కడితే కుదరదన్నారు పత్రిసారు. ప్రతి ఒక్కళ్ళ ఎనర్జీ వశిష్ఠ గౌతమిలో ఉండాలి, రాబోయే తరాలకు ఆదర్శంగా ఉంటుంది. ప్రపంచంలోకి వెళ్ళే పెద్ద పిరమిడ్ కాబట్టి అన్ని దేశాల నుంచి రావాలి ఇక్కడికి, ఎక్కడి నుంచైనా డబ్బు తీసుకురావాలి. అంటే మనం చేసి అడగాలి, మనం చేయకుండా అడగడానికి అర్హత లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ సహకరించాలి. ఆ రోజు మరి స్టేజ్ మీద 33 లక్షల అనౌన్స్మెంట్ వచ్చేసినాయండి ఆ రోజే. అంటే ఎంత అద్భుతంగా. మరి మనం తలుసుకుంటే ఎంత అండి, 1,00,000 రూపాయలు మీరు ఇవ్వగలిగిన వారు ఇవ్వండి, లేని వారు 1,00,000 రూపాయలు కలెక్షన్ చేయండి. కలెక్షన్ చేయటం వల్ల మీ కర్మలు దగ్ధమవుతాయి. సత్కర్మ పత్రిసార్ అదే చెప్పారు, ఎన్నో జన్మల కర్మలు ఉంటాయి, నీ కర్మలు దగ్ధం అవ్వాలి అంటే ఒక్క సేవ వల్ల మనం ఎన్నో కర్మలు దగ్ధం చేసుకోవచ్చు అని పత్రిసార్ చెప్పడం. మరి నేను ఎప్పుడు భిక్షాకి, నా జీవితమే బిచ్చగత్త జీవితం అయిపోయింది పిరమిడ్ సొసైటీలో. అంటే నేను అది డిజైన్ చేసుకొచ్చాను, విశ్వ ప్రణాళికలో ఒక భాగంగా వచ్చాను కాబట్టి చేయడానికి సిద్ధపడి ఉన్నాను. నా కోసం కాదు, విశ్వ కళ్యాణం కోసం.
మరి అలా మరి ప్రతి సొసైటీ నుంచి ప్రతి ఒక్కరు ఫండ్స్ కలెక్షన్ చేసి ఇవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే మరి ఉగాది సంబరాలు అయిన తర్వాత వర్క్ ఏమీ ఆగలేదండి, ఫుల్ వర్క్ జరుగుతుంది. వర్షం వచ్చి మొన్న 2 రోజులు లోపల వర్క్ చేశారు, వర్క్ జరుగుతుంది. పైకి వెళ్ళి చూడండి, అందరూ కిటికీలు పెట్టించారు. రంగారావు గారు మొన్నే రాజమండ్రిలో ఆర్డర్ ఇచ్చి ఆ కిటికీలు 2,50,000 రూపాయలకి కాంట్రాక్ట్ మాట్లాడారు. మరి అవి మా ఫ్రెండ్ ఏలువేని లక్ష్మి గారండి స్పాన్సర్. ఆ కిటికీలన్నీ కూడా అందరూ చూడొచ్చు. శశి స్కూల్ శ్రీనివాస్ గారి భార్య. మరి అద్భుతంగా మరి మేడం మీదే ఆ కిటికీలని ఇందాక చెప్పేసాం. 2,50,000 స్పాన్సర్ ఆవిడ మొన్నే 2 లక్షలు ఇచ్చేశారు. పట్టుకెళ్ళమని రాంబాబు గారికి తెచ్చి ఇచ్చారు. ఇంకో 50,000 ఇస్తా అన్నారు. ఇందాక అడిగాను, అమ్మా 2 లక్షలు ఇచ్చారు మీరు, ఇంకో 50,000 పడుతున్నాయి అంటే ఓకే అన్నారు మేడం. మళ్ళీ ఇందాక అడిగితే అలా మనం అందరం స్పందించాలి. ఎందుకంటే ఈ భూమి మీద ఎన్ని కోట్లు సంపాదించుకున్న సెకండ్లో కళ్ళు మూసామంటే అన్నీ వదిలేసి వెళ్ళిపోతామండి. పైకి వెళ్ళాక బాధపడతాం, ఏమీ చేయలేకపోయాం, అక్కడ ఆస్తి అంతా వదిలేసి వచ్చేసాం. కనీసం వశిష్ఠ గారు మీకు 10 లక్షలు ఇచ్చున్నా ఇప్పుడు ఆనందపడదామని పైకి వెళ్ళాక తెలుస్తుంది. ఇక్కడ ఉండగా తెలీదు, ఇక్కడ ఉండగా 10 లక్షలు మన పిల్లలకు ఉంటే బాగుండని ఆలోచించుకుంటాం. అక్కడికి వెళ్ళాక తెలుస్తుంది. ఇక్కడ కోటీశ్వరులం అవటం కాదు, మనము అక్కడ కోటీశ్వరులం అవ్వాలి. అక్కడ కోటీశ్వరులం అవ్వాలంటే ఇక్కడ చెయ్యాలి వర్క్, మనం ఇది తెలుసుకోవాలండి. మరి అందరూ కూడా సహకరించి ప్రతి ఒక్కరూ ఆ 1,00,000 రూపాయలు టీంలో పాల్గొనండి. నేను పెన్న బుక్ రెడీగా చేసుకుని ఉన్నాను. 1,00,000 ఇవ్వగలిగిన వారు 1,00,000 ఇవ్వండి, 1,00,000 ఇవ్వలేని వారు 50-50 50,000 ఇద్దరు కలిసి ఫ్రెండ్స్ 1,00,000 రూపాయలు రాయించండి. మనందరం భాగస్వాములు అవుతారు ఇందులో. మరి స్టార్టింగ్ 5,000 కప్పు పూర్తవుతానికంటే ఎంతమంది ఇచ్చేస్తారో మరి అలా పూర్తి చేసుకున్నాం. అలా మనందరం మళ్ళీ చేసుకోవాలి. పత్రి సార్ ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళాలండి. ఇందా భాస్కర్ రెడ్డి సార్ చెప్పారు 2027 పుష్కరాలకి మరి 4 ఘాట్లు వస్తాయి, అవన్నీ చేస్తున్నారు. అది కూడా ఒక మిరాకిల్ మొన్న జరిగిందండి. జరిగాక నేను భాస్కర్ రెడ్డి సార్ని అడిగాను, ఓకే మేడం అన్నారు. ఎందుకంటే ప్రతిదీ ఒక అనుభవం అవుతే కానీ చెయ్యం మనం. గోదాట్లో కొట్టిపోయానండి ఉగాది అంతా అయ్యాక. నేను బ్రతుకుంటానని అనుకోలేదు, కొట్టిపోయాను. 2 పిల్లలు పట్టుకుని లాక్కొచ్చారు. ఆయుష్ ఉంది నాకు, ఇక్కడ వర్క్ ఉంది. వర్క్ ఉంటే పత్రిసారి ఎందుకు వెళ్ళనిస్తారు నన్ను? అసలు ఆ మిరాకిల్ అనమాట. లాస్ట్ రోజు గోదావరిలో మునిగిపోయాను. ఎప్పుడు గోదావరిలో స్నానం ఇప్పటికి నేను చేయలేదు. అసలు ఇక్కడికి వశిష్ఠ గోత్మికి వచ్చి నీళ్ళలోకి దిగాను నేను. అలాంటిది ఆ రోజు గోదావరిలో స్నానానికి దిగాను. మా ఫ్రెండ్ శుభగారు గట్టు మీద ఉంది, ఎవరు లేరు. దిగితే 2 పిల్లలు వచ్చి నాకు దోషుడితో నీళ్లు పోసుకుంటుంటే ఎలా ములగాలో తెలియకపోతే ఆంటీ వెనక్కి ఇలా ములగండి, జుట్టు తడుస్తుంది అంటే వెనక్కి ములిగితే తల బిడుంగు నీళ్ళు ఆనికి వెళ్ళిపోయి కాళ్ళు పైకి వెళ్ళిపోయి కొట్టిపోయింది అంతే. కొట్టుకుపోతుంటే ఆ శుభగారు గట్టుపై నుండి గోల కొట్టుకుపోతుంది, పట్టుకోండి అంటే ఎవరు పట్టుకుంటారు? ఆ చెప్పిన పిల్లలిద్దరే 2 పాపలు. వాళ్ళిద్దరు పాపం చెరో రెక్క పట్టుకుని బలవంతంగా లాక్కొచ్చి కూర్చోబెట్టారు. అప్పుడు ఏంటి అనిపించింది, నీళ్లు తాగేస్తాను ఫుల్ వాటర్. అప్పుడు అనిపించింది ఎందుకు నాకు ఇలా జరిగింది, నాలో ఏమన్నా దోషం ఉందా? 7 రోజులు ఇంత రంగరంగ వైభవంగా ఉగాది ఉత్సవాలు జరిపించారు అందరూ, అందులో నేను పాల్గొన్నాను. నా వల్ల ఏమన్నా తేడా జరిగిందా? నాకు తెలియాలి. గోదావరి మాత నన్ను ఎందుకు కొట్టుపోయేలా చేసావు నాకు చెప్పాలని ధ్యానంలో కూర్చున్నాను. 2 రోజులు అడిగినా చెప్పలేదు. 3వ రోజు ఉదయం నువ్వు చెప్పేదాకా వాళ్ళ ధ్యానంలో నుంచి లేగనని 4 గంటలు అలా కూర్చుండిపోయిన ఏక సిట్టింగ్. 4 గంటలు పూర్తయ్యేసరికి గోదావరి మాత వచ్చిందండి. వచ్చి ఆవిడ చెప్పింది, మనచా వాచా త్రికరణ శుద్ధిగా వర్క్ చేసావు వశిష్ఠ గౌతమి దగ్గర, నీలో ఏ దోషము లేదు అంది. మరి ఎందుకు ముంచావు నన్ను, ఎందుకు అలా కొట్టుపోయేలా చేసావు అని అడిగితే అప్పుడు ఆ తల్లి చెప్పింది, ఒకటి నీకు అనుభవం అవటానికి చేశాను. ఏమిటా అనుభవం అంటే మరి 2027 పుష్కరాలకి ఎంతోమంది ఎన్నో రాష్ట్రాల నుంచి ఇక్కడికి స్నానానికి వస్తారు, పిరమిడ్కి వస్తారు. మరి ఇక్కడికి వచ్చినప్పుడు అందరూ కూడా చాలా సేఫ్గా ఉండాలి. నా ధర్మం ఏంటంటే ప్రవాహ వేగము. నా ప్రవాహ వేగం ఎప్పుడు కొనసాగుతూనే ఉంటుంది. తెలియని వాళ్ళు వచ్చి స్నానానికి ఎంతోమంది ఎదరికొస్తే వాళ్ళు మునిగిపోయి కొట్టుకుపోవచ్చు. ఆ కొట్టుకుపోతే ఇక్కడ పిరమిడ్ సంస్థకు బ్యాడ్ వస్తుంది. ఆ బ్యాడ్ రాకుండా ఉండటం కోసం నీకు విషయం అనుభవం అవటానికి చెప్తున్నాను అని. ఏమిటి ఆ విషయం అంటే పుష్కరాలు వచ్చేసరికి రేవు కట్టించి ఇనప మెస్సలు పెట్టించు. ఎవరు జనం కొట్టుకెళ్ళిపోకుండా అందరూ హ్యాపీగా స్నానాలు చేసి వెళ్ళిపోతారు. ఆ ఇనప మెస్సలు నువ్వు మూలిగిపోతే ఆ భయం ఎలాగుంటుందో నీకు తెలిస్తే ఆ మెస్సలు పెట్టిస్తావని నిన్ను ముంచాను అని. ఇదండి మెసేజ్. ఆహా ఓకే అని అప్పుడు చెప్తే అప్పుడు నేను ఇదే విషయం భాస్కర్ రెడ్డి సార్కి చెప్తే ఓకే అమ్మా అయిపోయింది, ఎమ్మెల్యే గారిని పట్టుకుంటాను, నేను ఈ ఘాట్ తయారు చేసేస్తాం, ఇనప మెస్సలు అయిపోయినాయి ఓకే అన్నారు. నాకు ఎంత ఆనందం అనిపించిందంటే ఆహా అంటే మన ద్వారాగా పలికించింది అక్కడ, మనం కాదు నిమిత్తం మాత్రం చేయటానికి సిద్ధంగా ఉన్నాము. ఇక్కడ వర్క్ చేయటానికి సిద్ధంగా ఉన్నప్పుడు ప్రకృతి చేయించుకుంటుంది మన చేత, మనం కాదు ఇక్కడ చేసేది.
ఎందుకంటే మనం వచ్చి ఉన్నాం ఇక్కడ. అలా ప్రతి ఒక్కరూ కూడా మన బాధ్యత అనుకోవాలి. ఇది లోక కళ్యాణం. మన బాధ్యత అనుకుంటే అందరూ అన్న చేతులు వేస్తే ఈజీగా 3 నెలల్లో కట్టేచ్చండి అన్నదానం బిల్డింగు. ఎక్కువ టైం కూడా అక్కలే, 3 నెలలు చాలు. ఓకేనా అందరికీ? ఎవరు ఎంత అనౌన్స్మెంట్ చేసినా మరి పెన్నా పుస్తకం పెట్టుకుంటాం. మరి ఇక్కడ పోటీ కూడా పెడతాను 5 జిల్లాలకని. ఏ జిల్లా ప్రెసిడెంట్ గారు ఏ జిల్లా నుంచి ఎన్ని లక్షలు తెస్తారో ఇది పోటీ పెట్టుకుందారు మనం. ఓకేనా? 5 జిల్లాలు ఉన్నాయి, 5 జిల్లాల ప్రెసిడెంట్ గారు ఉన్నారు ఇక్కడ. ఏ జిల్లా నుంచి ఎన్ని లక్షలు తెస్తాం పోటీ పెట్టుకుందారు, ఎవరు ఎక్కువ వస్తుందో. ఓకేనా? పోటీ ఉంటేనే ఆధ్యాత్మికంలో ఎదుగుతామండి. మనం ప్రాపంచికంలో పోటీలు పడతాం కాదు, ఆధ్యాత్మికంలో పోటీ ఉండాలండి. ఆత్మ ఎదుగుదల కావాలంటే ఆధ్యాత్మికంలో పెరగాలి. మరి 5 జిల్లాలో పెట్టుకుందారే పోటీకి. భాస్కర్ రెడ్డి గారు ముందు వచ్చేస్తున్నారు. ఎప్పుడు పోటీ పెట్టుకోవడానికి సమయం లేదు, నాకు ఆల్రెడీ ఆకలేస్తుంది. కానీ ఒక్కటి, ఇక్కడ చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవా. నేను చేసుకుంటే మీకు ఎవరికీ రాదు, మీరు చేసుకున్నది మాకు రాదు. మరి ఇంకా మేడం ఇందాక చెప్తుంటే, ఇందాక నుంచి ఇలా మాట్లాడుతుంటే అలా ఎదురు చూస్తున్నారు. ఏంటో అనుకున్నాను. ఆల్రెడీ ఇప్పుడు మేడం చెప్తుంటే నాకే ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే మరి ఆ పైన ఎవరో మేడం ఇచ్చారన్నారు, ఎవరో తెలియదు కదా. కానీ ఇక్కడ ఏంటంటే డబ్బు అందరి దగ్గర ఉంటుంది, కానీ ఆ డబ్బుని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలుసుకోవాలి. అది అర్థం చేసుకుంటే చాలు. ఎందుకంటే ఈ సొసైటీ పరిచయం కాకముందు నా డబ్బు అంతా నా దగ్గర ఉండేది, చేసేవాడిని. 10 రూపాయలు చేస్తే 20 రూపాయలు అడవుడు ఉండేది, 20 రూపాయలు అడవుడి 10 రూపాయలు ఖర్చును. 10 రూపాయలు చేసిన దానికి 20 రూపాయలు ఖర్చు పెట్టేవాళ్ళు వేరేగానే. ఎందుకు? పేరు ప్రతిష్టల కోసం. ఈరోజు ఏంటంటే కుడి చేతితో లేస్తే ఎడం చేతితో తెలకుండా ఉంది. మరి ఈవిడేమో ప్రకటించమంటున్నారు ఇక్కడ. ఆయనేమో కుడి చేతితో చేసింది ఎడం చేతికి చెప్పొద్దు అంటారు, ఎడం చేతితో చేసింది కుడి చేతికి చెప్పొద్దు అంటారు. సరే, ఇవన్నీ పక్కన పెట్టేసి, ఎందుకంటే ప్రతిదానికి పోటీతత్వం కావాలి. ఎవరి నాళ్ళు ఉద్ధరించుకోవడం కోసం, ఎవరి డెవలప్మెంట్ కోసం వాళ్ళే చేయాలి, కానీ ఎవరి కోసం ఎవరూ చేయరు ఇక్కడ. ఎందుకంటే పబ్లిక్ నుంచి ఏం తీసుకొస్తామో ఎలా తీసుకొస్తామో అనేది ఇక్కడ ప్రకటనలు ఇవ్వడం కాదు. ప్రకటనలు ఇవ్వడం కంటే ఆచరణలోకి తీసుకురావాలి ముందు. ఖచ్చితంగా అన్నీ జరుగుతాయి. మరి ఈరోజు మరి శేషగిరావు ఆయన ఒకసారి ఇంకో ట్రస్ట్ మెంబర్ స్వర్ణ గారు కూడా మాట్లాడిన తర్వాత ఈ అనౌన్స్మెంట్ చేస్తూ మళ్ళీ అనంతలక్ష్మి గారికి మళ్ళీ ఇద్దాం. మా పోటీలు తర్వాత పెట్టుకుంటాం మేము. అందరికీ నమస్కారం అండి. అలాగే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల అమ్మకి నా హృదయపూర్వక నమస్కారములు. ఎంత అద్భుతంగా ఇక్కడ ఈ క్లాస్ జరగడం, అలాగే ఇక్కడ ఈ అన్న ప్రసాదం నిలయం ప్లస్ డార్మెంటరీస్ అన్నీ కూడా ఎంతో అద్భుతంగా జరుగుతున్నాయి. అలాగే మనవంతుగా మనం ఒక పని, ఒక మనస వాచ కర్మణ, ప్రతి పని కూడా మనం ఏది ఆశించకూడదు. కర్మణ్యవాధికార మాపలే సుఖదాచన. అలా మనం ఎప్పుడు మనం ఏ పని చేసినా సరే దాన్ని మనం ఫలితం లేకుండా, ఫలితం కోసం చూడకూడదు. మనం ఎందుకు వచ్చింది, వీళ్ళు ఇంతమంది ట్రస్ట్ మెంబర్స్ ఇంత ఇలా మాట్లాడుతున్నారంటే ఈ ప్రాజెక్టు ఇప్పుడుది కాదండి, ఎన్నో యుగాల నుంచి ఇక్కడ ఇది స్థాపించబడింది. ఇప్పుడు బయటకు వచ్చింది. వశిష్ఠులు మహర్షి, వీళ్ళ మహర్షుల ద్వారా ఇది బయటకు వచ్చింది. ఇది మామూలు భూమి కాదు. ఇది ఎందుకంటే ఈ సత్యాన్ని మేము చాలా చాలా ధ్యానంలో మేము తెలుసుకున్నాం. ఎందుకంటే ఎంత ఎనర్జీ అంటే ఎక్కడ కూర్చున్నా ఇక్కడ చూడండి, ఇంత ఎనర్జీ అసలు ఎలా కూర్చుంటుంటే మనకే తెలియని ఒక ఎనర్జీ. ఎవరు మాట్లాడుతున్నా కానీ మనం ఒక స్థితిలోకి మనం వెళ్ళిపోగలిగే శక్తి ఇక్కడ ఉందంటే ఎంతమంది మహర్షులు ఇక్కడ సాధన చేసి ఉన్నారో మనం అందరం గుర్తించాలి. ఆ శక్తిని గుర్తించి శక్తితో ప్రతిదీ సాధించగలం. ముందు శక్తిని మాత్రం మనం ఖచ్చితంగా తీసుకోవాలి. తన్మందన్ మనం ఏది చేయాలన్నా ఖచ్చితంగా మన రూపాయి ఇక్కడ పెట్టగలిగామంటే అది మన గత జన్మల పుణ్యం. ఇప్పుడు కాదు, ఎన్ని కోట్లు ఉండనివ్వండి, ఎంత ఉన్నా కానీ మనం ఎంత చేసినా చాలా తక్కువే. ఎన్ని కోట్లు ఇచ్చినా తక్కువే. ఇలాంటి ఈ పిరమిడ్కి ఇది ఎన్నో జన్మల పుణ్యం. అక్కడ ఆ లోకాల్లో మనం ఖచ్చితంగా మన అకౌంట్ మనం ఖచ్చితంగా చూసుకుంటాం. ఇది ఇక్కడ ఉండగలగడం మామూలు విషయం కాదండి. ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. అందరినీ ఆహ్వానించాలి, మనం కాదు. ఈ అనుభూతి, ఈ ఆనందం ప్రతి ఒక్కళ్ళు పొందాలి. ప్రతి కుటుంబంలో, ప్రతి ఊర్లో, అన్ని సెంటర్స్ నుంచి ఇక్కడ. ఎందుకంటే మనం ఇంత మెగా పిరమిడ్ కట్టుకుంటున్నామంటే ఇక్కడ ఎంతో జనం, ఎంతో సాధన జరగాలి. ప్రతి ఒక్కరూ సార్ చెప్పారు, శ్రీనివాసరెడ్డి గారు, మన లోపల ఉన్న 5 ఎలిమెంట్స్
ఆ ఎలిమెంట్స్ని మనం సరి చేసుకోవాలంటే అది సరైన సాధనా ప్రదేశం ఇది మాత్రమే, ఇంకెక్కడా ఉండదు. ఈ ప్రదేశంలో మనం సాధన చేసామంటే ఖచ్చితంగా మన ఆత్మ ఉద్ధరింపబడుతుంది. అలాగే మన సేవాభావంగా ఏవైతే ఇక్కడ మనకి వచ్చిన పనిని మనం కాదనకుండా ప్రతి పనిని అంగీకరిస్తూ, ఏది నో జడ్జ్మెంట్ నా కామెంట్ అని ప్రతిసారి చెప్తూనే ఉన్నారు. దాన్ని ఆచరిస్తూ మనం ఇంకా 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 ఇది ప్రపంచం అంతా ఆశ్చర్యపోయే విధంగా మనం తీర్చిదిద్దుకోవాలి. ఇది మనందరి బాధ్యత. మనందరం దీనిలో మనం భాగస్వాములు అవుదాం, మనందరికీ చెప్దాం, అందరినీ మోటివేషన్ చేద్దాం, అందరినీ ఇక్కడ సాధన చేసే మార్గంలో మనందరం తరిద్దాం. థ్యాంక్ యూ. ఈరోజు మనందరికీ చక్కెర పొంగలి కన్నా తీపైన వార్త శాసగిరిరావు అన్నదాన చైర్మన్ గారు శాసగిరిరావు చెప్తారని ఆశిస్తున్నాం. చిన్నపాటి సమయం అడిగారు, ఆయన ఖచ్చితంగా మనందరికీ మంచి శుభవార్త కాసేపట్లో చెప్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. పూళ్ళ నుంచి విచ్చేసిన పచ్చా వెంకటేశ్వరరావు దంపతుల్ని ఒకసారి స్టేజీ మీదకి ఆహ్వానిస్తున్నాను. ఈ విషయం చెప్పిన వెంటనే స్పందించి వారు మరి ఈరోజు జరిగిన కార్యక్రమానికి రేపు మనం కట్టబోయే వంటశాలకు కానీ రూమ్స్ కానీ డైనింగ్ కానీ అంతా అన్నీ తెలియపరచడం జరిగింది. వారు ఈరోజు 1,00,000 రూపాయలు తీసుకొని మనకి ఇస్తున్నారు డొనేషన్ కింద. వారికి కృతజ్ఞతలు చెప్తున్నామండి. థ్యాంక్ యూ. నీకేమనిపించింది? ఇక్కడ ఉన్న ఆత్మీయులందరికీ ఆత్మీయ ప్రమాణాలు. సుభాష్ చంద్ర పత్రిజీకి, స్వర్ణమాల పత్రిజీ తల్లికి ధన్యవాదాలు. నేను ఎన్నో పూజలు చేసేదాన్ని, కానీ అక్కడ లేని శాంతి నాకు ఈ ధ్యానం వల్ల కలిగింది. మా అబ్బాయి ధ్యానంలోకి వచ్చి 13 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి మెల్లిగా మమ్మల్ని తీసుకురావడానికి చాలా ప్రయత్నం చేశాడు, కానీ మేము వినిపించుకునే వాళ్ళం కాదు. మాకు గురువులు ముందు శేష్ బాబు గారును శ్యామలా మేడం గారు, ఆయన ఎప్పుడో నాకు చిన్నప్పటి నుంచి పరిచయం. ఆయన అమ్మ నువ్వు ఆరోగ్యంగా ఉన్న ధ్యానంలోకి రమ్మని చెప్పేవారు, కానీ మేము శ్రద్ధ పెట్టేవాళ్ళం కాదు. అది నెమ్మదిగా మా వారికి ఒక 12 సంవత్సరాల క్రితం కొంచెం ఒంట్లో బాగోనప్పుడు మళ్ళీ ఆయన మంచి మార్గాన్ని మాకు చూపించారు. సంపూర్ణ ఆరోగ్యంతో ఈ రోజున వచ్చి ఈయన ఇలా నిలబడ్డారంటే శేష్ బాబా గారు శ్యామలా మేడం గారే. అందుకని ఆయన ఏది చెప్పినా కూడా మేము ఆయన్ని ఫాలో అవుతాం. ఈ రోజున ఇలా నిలబడ్డామంటే ఆయనే కారణం. పత్రిజీ గారి ధ్యానం మేము బతికున్నంతకాలం మేము ఇంకా ఎంత ప్రతీ నెల పౌర్ణానికి అమావాస్య క్లాసులు మా పోళ్ళలో గ్రామదేవత గుళ్ళో జరుపుతున్నామండి. ప్రతీ నెల మాస్టర్స్ని తీసుకొస్తున్నాం. శేషబాబు గారు పంపిస్తున్నారు, ఇంకా మిగతా మాస్టర్స్ కూడా పంపిస్తున్నారు. మేము చేయగలిగినంత చేస్తాం. ఇక్కడ కూడా మా అబ్బాయితో ఆలోచించి ఇంకా ఏమి ఇవ్వాలో ఆయన పత్రిజీ గారే ఇప్పిస్తారు. అదండి. థ్యాంక్ యూ. చూసారా, ఎందుకంటే ఆనందం అంటే ఎలా ఉంటుందో అలా అనుభవించి ఈరోజు వశిష్ఠ గౌతమి ధ్యాన శక్తి క్షేత్రాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకా ఏం చేయాలనేది వాళ్ళు డిసైడ్ చేసుకుని వస్తారు. మరి అలాగే శ్రీనివాస్ గారు, లక్ష్మి గారు, అమ్మ ఒకసారి డైస్ మీదకి వచ్చేయాలండి. కాదమ్మా, అంటే తెలియాలి కదా. ఈవిడి 2,50,000 రూపాయలు పైన ఆల్రెడీ వర్క్ అయిపోయింది. ఆ వర్క్ నిమిత్తం ఆల్రెడీ గ్లాస్ విండోస్ పెట్టారు పైన చూడండి. అదే ఆవిడ ఇచ్చిన డబ్బులతోటి అది తెచ్చి అక్కడ ఆల్రెడీ వర్క్ కూడా జరిగింది. ఏమీ లేదు, జస్ట్ ఇన్స్పిరేషన్. డబ్బులు అందరి దగ్గర ఉంటే నేను కూడా చేయొచ్చు అనే దానికోసం, జస్ట్ ఇన్స్పిరేషన్ కోసం మాత్రమే ఇక్కడ పైకి పిలుస్తున్నాం. మీరు అందరూ కూడా, ఎందుకంటే ఇందులో ఇంత చేయాలి అంత చేయాలనే లిమిట్ ఏమీ లేదు. చేసుకున్నవాడు చేసుకున్నంత, అది ఇంత అంతా కాదు. ఏ రకమైన సర్వీస్ అయినా. మరి ఆవిడ ఎందుకు దీంట్కి అమౌంట్ చేయాలనిపించిందో ఆవిడ మాటల్లోనే విందాం. థ్యాంక్ యూ. అందరూ సహాయం చేసి
అంటే మన కోసం మనం ముందుకొచ్చి ఆ సహాయమైన ఇంకోటి ఏదైనా అనుకుని మనం ఇంకా ఇవ్వాలని అందరూ ప్రార్థిస్తాం. థ్యాంక్ యూ అమ్మా. మరి లక్ష్మీ మేడం ఎప్పుడు ఏది అడిగినా కాదనరండి. పిరమిడ్ సొసైటీలో ఫస్ట్ మేము ఏదైనా డొనేషన్ కావాలంటే ఆవిడ ఇంటికి వెళ్ళిపోతాం, రాంబాబు గారు నేను. మాకు తణుకులో పిరమిడ్ కట్టించినప్పుడు కూడా అలాగే, 1,00,000 కావాలంటే అలాగే రాంబాబు గారు వెళ్ళిపోవటం, ఆవిడ ఇచ్చేయటం. మళ్ళీ అన్నీ అయిపోయాక రూమ్ అయిపోయింది, మీరు ఏసీ పెట్టించాలంటే మళ్ళీ ఏసీ పెట్టించాలి. అంటే చెప్పడం అంటే ఇన్స్పైర్ అవుతారని, ఇది ఏదో చెప్పడం అని కదా. ఆవిడ చేసినటువంటి అన్ని కార్యక్రమాలు ఉన్నాయి. ఆవిడ అసలు ప్రశాంతంగా కూర్చుంటారు, సైలెంట్గా ఏమైనా ఇచ్చేటట్టు కూడా కనిపించరు అసలు. అంటే ఒక యోగి స్థితి అలా ఉంటుందండి. మరి మేడంకి ఒక్కసారి థ్యాంక్స్ చెప్పుకుందారు అందరం. అలాగే మరి ఈ నెల మరి నిన్న పౌర్ణమి ధ్యానం 2 రోజులు చాలా అద్భుతంగా జరిగింది కదండి. ప్రతి నెల అలాగే పౌర్ణానికి 3 రోజులు మౌన ధ్యానమే. ఇక్కడ సాధన కావాలి ఫస్ట్. ఇందాక సార్ చెప్పారు మనకి సైలెంట్లో ఉండాలి ఫస్ట్. మనం ఏదో తెలిసేసుకున్నాం, క్లాసులు చెప్పేస్తున్నాం అంటే కాదు, ఫస్ట్ మనం సైలెంట్ అవ్వాలి. దానికోసమనే పౌర్ణమి ధ్యానం పెట్టాం. 3 రోజులు ఇక్కడ మౌనంలో ఉండి సాధన చేసేసరికి అందరికీ కూడా ఎవరేంటో తెలుసుకోవచ్చు. ప్రతి పౌర్ణానికి రెండమ్మ అందరూ ఉపయోగించుకోండి. పౌర్ణానికి ముందు రోజు, ఆ రోజు, మర్నాడు 3 రోజులు జరుగుతుంది మౌన ధ్యానం. అలాగే తటవర్తి వీర్రాఘవరావు గారిది ప్రతి నెల 3 రోజులు వర్క్షాప్ ఉంటుందండి. ఇక్కడ డేట్లు ఇంకా ఇవ్వలేదు, సార్ ఇస్తారు. ఆ సార్దే ప్రతి నెల 3 రోజులు పెట్టాలని అనుకుంటున్నాం. అలాగే అమావాస్యకి 3 రోజులు ఉంటుంది. అమావాస్య ముందు రోజు, అమావాస్య మర్నాడు 3 రోజులు క్లాసులు ఉంటాయి. మరి మీరు అందరూ ఉపయోగించుకోండి. ఎందుకంటే సాధన ఇంటి దగ్గర కుదరదండి, ఎన్నో పనులు సమస్యల్లో ఉంటాం. ఇక్కడికి వచ్చి నిన్న సాయంత్రం 6 గంటల నుంచి తెల్లారి 6 గంటల వరకు పౌర్ణమి ధ్యానం చేస్తే శిలల్లా కూర్చుండిపోయారండి. 70 మంది కూర్చున్నారు, శిలల్లా కూర్చుండిపోయారు. ఎంత అద్భుతం. మరి ఆ సాధన ఇంట్లో చెయ్యం, పడుకుని నిద్రపోతాం. సాధన కావాలనుకున్న ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి ఉపయోగించుకోండి. మరి థ్యాంక్ యూ మాస్టర్స్. అందరికీ నమస్కారం. ఎందరో మహానుభావులు అందరికీ ధన్యవాదాలు. మరి పునాది నుంచి ఉన్నాము. కల్పన, నా పేరు మూర్తి అంటారు. ఇందులో తెలియని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? తెలిసిన వాళ్ళు? ఓకే, సరే. ఆవిడ విషయం తెలుసు కదా. మే 6వ తారీఖు 2024లో ఆవిడ భౌతిక దేహం విడిచారు. 11వ రోజుని ఆత్మోత్సవం అనేది ఇక్కడ జరిగింది. ఈ హాలు సరిపోలా, అయిపోయింది. అది సరిగ్గా మళ్ళీ 1 ఇయర్కి మొన్న 11వ తారీఖుని ఆ రోజుని మాతృదినోత్సవంగా వాళ్ళ బాబు వాళ్ళందరూ చేసుకున్నారు. ఆ రోజున కూడా ఎంతోమంది వచ్చారు. సరే, విషయం ఏంటంటే ఈవిడ ఎప్పుడు క్లాస్ ఎక్కడ చెప్పినా సరే మొదట మాట్లాడేది ఏంటంటే ఈరోజు సుదినము, మంచి రోజు అంటారు. అలాగే నేను కూడా ఇక్కడ ఇదే రోజు చెప్తున్నా, ఈరోజు సుదినం అన్న. ప్రతిరోజు సుదినమే. అలాగే ఈరోజు ఒక విశేషమైన రోజు. ఇలాగా మనం గొప్ప సంకల్పంతో అన్నదానము, రూములు, ఇవన్నీ మనకు విజన్లో ఉన్నాయి. అన్నీ మీకు ఆల్రెడీ చేస్తుంటారు. ఎంత పిక్చరైజ్ చేసి ఎన్ని 5 అంతస్తులు రూములు అన్నీ కూడా అన్నీ దానికి ఈరోజు ప్రారంభోత్సవం కావడం చాలా సుదినమా, మహాసుదినమా, విశేషమైన సుదినం. ఓకే, అందరికీ నమస్కారాలు. ఇంకొక విషయం, మరి మొన్న 11వ తారీఖు అంటే మాతృదినోత్సవం రోజుని మరి ఇందులో చాలామంది వచ్చి ఉండలేకపోవచ్చు, వేరే కారణాల వల్ల. అక్కడ దారపల్లిలో బుద్ధుని చేశారు, ఇంకోటి చేశారు, రాలేకపోయి ఉండొచ్చు. ఇప్పుడైనా కూడా ఫస్ట్ ఏం చేశారంటే మొదట అక్కడ ఆనంద నిలయంలో విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. ఇది ఆ తర్వాత ఈ సభా వేదికలో మరి కళాలక్ష్మి గారి చేత ఒక 60 మంది అనుభవాలు చెప్పిన. మరి ఇంకా మరి అందరినీ వస్తే 100 కూడా సరిపోదు. మరి అప్పటికి ఆ రోజుకి 60 మంది వాళ్ళ అనుభవాలు పంపించారు. దాంతో ఒక గ్రంథస్థం చేశాము. ఆ పుస్తకము కాపీలు ఉన్నాయి.
మీరు తీసుకోవచ్చు. అది ఎలాగంటే ఆఫ్టర్ లంచ్ కానీ మీరు ఈ కార్యక్రమం అయిపోయినాక కానీ ముందు విగ్రహ ప్రతిష్ఠన అక్కడ చూడవలసినట్టు చూస్తే అక్కడే ఇవ్వబోతుంది. సో అందరికీ ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నమస్కారం.